ఝాన్సీ అయితే కిచెన్లో ఫాస్ట్గా వంట చేస్తూ ఉంటుంది. ఆ వంట చేయడం చూసి అక్కడ ఉన్న అభి ఝాన్సీ దగ్గరికి వెళ్ళి, ఝాన్సీ నువ్వెందుకు వంట చేస్తున్నావు, వంట చేయడానికి వరమాలి ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది, వరమాలి ఎందుకు, నా మొగుడికి నా చేయితో నేను వండకపోతే వరమాలి ఇంకెందుకు వండుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న అభి అయితే ఏంటి ఏమన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును, నా మొగుడికి నా చేతులతో నేనే వండుతాను, ఆ వరమాలి ఎందుకు వండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి అయితే ఝాన్సీని పట్టుకొని, నువ్వు నీ మనసులో నన్ను మొగుడు అని ఫిక్స్ చేసుకున్నావు కదా, మరెందుకు నేను నీ మెడలో తాళి కట్టడం, నేను నీ మెడలో తాళి కట్టినా తాళి కట్టకపోయినా సరే నేను నీ మొగుడిని, నువ్వు నా భార్యవి, మన ఇద్దరం మొగుడు పెళ్ళాలమే, ఇంకెందుకులే నీ మెడలో తాళి కట్టడం అని చెప్పి అభి ఝాన్సీతో అంటూ ఉంటాడు. ఆ మాటలు విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అభి అలా అనేసరికి ఝాన్సీ అయితే అలా అని నిజంగా తాళి కట్టకుండా నన్ను ఇలానే వదిలేస్తాడా ఏంటో, ఎలాగైనా సరే అభి చేత నేను తాళి కట్టించుకొని ఆ స్వరాకి చుక్కలు చూపిస్తానని చెప్పి ఝాన్సీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.